ఏ టయానికి వచ్చావురా నువ్వు? నేనా? ఇప్పుడే వచ్చానురా. అయినా అంత కష్టంగా అడుగుతున్నావేంట్రా బాబు? ఏముందిరా, వస్తాడు ఇప్పుడు మ్యాథ్స్ కొడతా ఉంటాడు. ఆడి క్లాస్ బుద్ధి కాదు, వాడి మ్యాథ్స్ చేయబుద్ధి కాదు. ఏంతో ఈ కష్టం నా వల్ల కావట్లేదురా నాయన. ఏంటి నీకా? నువ్వు టాపర్ అవి, నువ్వు అంత మాట అన్నదా? ఒరే, వాడు లెక్కలు ఇస్తే నాకు తెలియకుండానే నువ్వు చేస్తున్నావే. నువ్వు నాకు అసలు చెప్తున్నావు అంటారా? మరీ ఓవరాక్షన్ మింగకరా. సరేరా, నేను ఒట్టు నోరు పెట్టాను చూడు, నాది తప్పు. సరే, ఆడొచ్చే టైం అయింది, క్లాస్ అన్నాను. సర్లే, వచ్చారా అందరూ? ఏం చేస్తున్నారు అందరూ? ఏమైనా చదివారా లేదా? నేను ఇచ్చిన హోంవర్క్ ఎంతమంది చేశారు లేకంటారా? ఇచ్చిన హోంవర్క్ ఎవడైనా చేయకపోతే వాడికి ఈరోజు బెత్త ఇరిగేదా కొడతా. ఏంటి ఇప్పుడు అంత ఉంది ఆయనకి? ఇప్పుడు ఏందో కొడతా గిడతా అంటున్నాడు. నేను అసలు చేయలే, నేను అసలు చేయను. అదే నా రూల్. ఎవడికి భయపడి నేను, అంతే. ఇప్పుడు ఆడిగాని అన్నాడు అనుకో, ఆ బెత్తం నీకు ఇరిగేదాకా కొడతాడు. ఆడి బెత్తం ఎరగడు దేవుడు ఎరుగు. వాడు కొట్టుడికి కాలు చెయ్యో ఏదో ఒకటి ఇరుగుద్ది. గమ్మున మూసుకొని కూర్చో. వింటే ఏం చేస్తాడు? ఏంటి? నాకు తెలీదు, నేను రాయలా. నువ్వు రాసావా? నువ్వు రాస్తే చెప్పు. నువ్వు రాయలేదు కదా, గమ్మున కూర్చో. ఎందుకు ఓవరాక్షన్ చేస్తా? ఎవడు చెప్పాడు రాయలేదని? నేను చెప్పానా? నేను ఎప్పుడో రాశాను. నా పని నేను చేసుకుంటా, నువ్వు నన్ను కదా. ఏంటి రాసావా? నమ్మక ద్రోహి. ఇప్పుడు వాడి చేతులు నాకుందిగా, వేసుకుంటాడు ఇప్పుడు నన్ను. ఇప్పుడు ఏందోలే. నేనా నమ్మక ద్రోహిని? నువ్వు అంతకంటే నమ్మక ద్రోహివి. మొన్న ఏం చెప్పేవురా? ఇంగ్లీష్ నోట్స్ రాసావా అంటే రాయలా, చేయలా, గీయలా అన్నావు. ఇప్పుడు నేను మార్క్స్ రాస్తే వచ్చిందా? నువ్వు మాత్రం నన్ను ఇరికియచ్చు, నేను మాత్రం నిన్ను ఇరికకూడదు. ఇదక్కడనేమరా? సర్లే, నేను రాయలేదు అంతేగా, ఏం ఇబ్బందిరా, తర్వాత చూసుకుందాం. సర్లే, వాడు వస్తున్నాడు, వాడికి చూపించు బాగా. వాడికి చూపించుకొని ఏదైనా చేసుకో. నా బాగా ఏ బాబు, రాసావా? నువ్వు రాసావా లేదా? అదే కావాలి. ఇంకొక మాట నుంచి బయటకు వచ్చిన నిన్ను మామూలు కొట్టాను, చెప్తున్నా. సార్, నేనేమన్నా రాయలేదన్నానా? మీరు ఇంకా నన్ను అడగలా పెట్టలా, అప్పుడే రాయకపోతే కొడతానంటారు ఏంటి సార్? కష్టపడి రాశాను సార్, నేను. నన్ను గుర్తించండి సార్, గుర్తించండి. గుర్తులు బెర్తులు అన్నీ ఇస్తాంగానే ముందు నువ్వు నోట్స్ ఇటీ. రాసావా లేదా నేను డిక్లేర్ చేస్తా. ఫస్ట్ నువ్వు ఇస్తే నేను చూస్తా, సరేనా? మూసుకొని ఫస్ట్ నోట్స్ ఇటీ. ఏంట్రా బాబు, వీడి కూతురు నోట్స్ తీసుకున్నట్టు ఫీలింగ్ చెప్తున్నాడు. సాగు కొడుతున్నాడు రా నాయన. రాసినా తప్పే, రాయిపోయినా తప్పే. ఏం చేసినా మనం తిట్టేటట్టే ఉన్నాడు. సార్ ఇదిగోండి, తీసుకోండి నోట్స్. అన్నీ రాసా, చూసి ఉన్నాయో లేవో చెప్పండి సార్. ఏంట్రా, ఎడిషన్ చేయమంటేనేమో సబ్ట్రాక్షన్ చేసావు, సబ్ట్రాక్షన్ చేయమంటేనేమో మల్టిప్లికేషన్ చేసావు, మల్టిప్లికేషన్ చేయమంటే డివిజన్ చేసావు. ఇది నీ చేయడం. ముందు చేయడం ముఖ్యం కదరా, క్వశ్చన్ చూసి దాంట్లో ఏముందో అర్థం చేసుకోవడం ముఖ్యం. రాసిపోయేటప్పుడు ఆ చేతులు ఖచ్చితంగా కొట్టించుకోండి, సరేనా? వెయిట్ వస్తున్నా.
నీ పక్కనోడు కూడా రాసాడో లేదో చూసి పోతున్నా నాకు. బాబు వెళ్ళి లేచే ఆ నోట్స్ ఏదో నా మొహానికి చూస్తా. నీ రేటు రెస్పెక్ట్ కూడా ఇరు కదా. అదే నోట్స్ అన్నాయండి జాగ్రత్తగా. రాశాను సార్, కాకపోతే ఆ నోట్స్ అనేది నా బెడ్ పక్కన పెట్టి మర్చిపోయి వచ్చేసాను. ఇప్పుడు ఆ నోట్స్ లేదు సార్, కావాలంటే రేపు పొద్దున్నే వచ్చి చూపిస్తా సార్. రే రాస్తే రాశానని చెప్పు, లేకపోతే రాయలేదని చెప్పు. అంతేగాని ఇంటి దగ్గర ఉంది, నీ బట్టి పక్కన ఉంది, నీ మంచం మీద ఉంది, మంచం కింద ఉంది అని నాకు ఇలాంటి కథలు చెప్పదు. నోట్స్ ఉందా చూపించు, లేకపోతే నిలబడు. అంతే, ఒకే మాట. లేదు సార్, మరి ఇప్పుడు నేను ఏం చేస్తాను? నుంచుంటా సార్, ఖచ్చితంగా నుంచుంటాను. మీరేం చెప్తే అది చేస్తా సార్. కొట్టకుండా నుంచోపెడితే సార్, మళ్ళా కొట్టాడంటే ఆ వాతలు వాచిపోతారా నాయన. కొట్టకుండా ఇంకో పని ఏదన్నా చెప్తే బాగుంటుందిరా. నువ్వు నీ పక్కన ఉన్నాడు ఇద్దరు భలే సాకులు చేస్తున్నారు. వాడేమో నోట్స్లు సమ్స్ చేయమని ఇస్తే వాడేదో ఒకటి చేయబోయి ఇంకోటి చేశానని చెబుతున్నాడు తప్పితే ఒకటి సరిగ్గా చేయలేదు. నువ్వేమో నోట్స్ తేలా. ఇద్దరు ముందు బయటికి వెళ్ళి నుంచోండి, అప్పుడు మీకు సక్కంగా ఉంటుంది. అలాగే సార్, వెళ్తున్నాం. లే ఇద్దరం బయటికి పోదాం. రే చూసావా, రాసిన బయట నుంచున్నావు, నేను రాయకపోయినా బయట నుంచున్నాను. ఇద్దరం సేమే. ఇందాక పెద్ద బిల్డప్ ఇచ్చావుగా. పోరా సచ్చినోడా, నీ వల్లేరా నేను బయటకు వచ్చాను. దొంగ సచ్చినోడా. నేనేం చేశానురా? నువ్వు రాసావు, సరిగ్గా క్వశ్చన్ చూసి ఆన్సర్ సక్రంగా చేసుంటే నువ్వు నాతో పాటు వచ్చేవాడివా? కాదు కదా, ఎందుకు బిల్డప్ ఇస్తా? ఓవరాక్షన్ చేయకు. సర్లే, ఇది ఓ ఫీలింగ్ బాగానే ఉంది. ఏం చేస్తాం, సరే కానీ